హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి జియో ట్యాగింగ్ అని చెప్పేసి గత 2 నెలల నుంచి మనకి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎంప్లాయీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నేను వీడియో అనేది చేయలేకపోయాను. సో ప్రధానంగా మనకి ఒక యూజర్ మాన్యువల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరూ అయితే ఈ జియో ట్యాగింగ్ అనేది అంటే హెచ్ఎస్ జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా మీరు మ్యాపింగ్ చేసుకోవాలండి. గతంలో వాలంటరీ మిత్రులు ఉన్నారు కాబట్టి, సో వాలంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి, సో గతంలో వాలంటరీ వ్యవస్థ వచ్చి మీకు మ్యాపింగ్ అనేది 50 కుటుంబాలు యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అయితే అప్పగించడం జరిగింది. సో ఈ జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా ఈ జియో ట్యాగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైనా మిస్ అయ్యింటే గిన ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయంలో మీ సరౌండింగ్లో ఉన్నటువంటి మీ జిల్లా కావచ్చు, మీ మండలం కావచ్చు, మీ విలేజ్ సంబంధించి ఎక్కడైతే సచివాలయం ఉందో మీరు ఇంకా మ్యాప్ కాలేదనుకుంటారో అక్కడ వెళ్ళి మీరు మ్యాపింగ్ చేసుకోండి. మీ దగ్గరికి ఎంప్లాయీస్ రాకుంటే గిన సో అక్కడికి వెళ్ళి మీరు మ్యాపింగ్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ సూపర్ 6లో భాగంగా ఏవైతే పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలకు సంబంధించి ఈ జియో ట్యాగింగ్ హెచ్ఎస్ హౌస్ హోల్డ్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మీరు మ్యాపింగ్ అయితే చేసుకోండి. మ్యాపింగ్ చేసుకోకుంటే గిన సో అలాగే చాలామంది మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళు సో వారి యొక్క స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలామంది కూడా అడగడం జరిగింది పర్సనల్గా ఫోన్ చేసి. ప్రధానంగా గతంలో అయితే మనం ఎంతమంది హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నారని చెప్పేసి మనమే మొబైల్లో తెలుసుకునే విధంగా అయితే పోయిన గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనేది సో ఇంకా మనకి డేటా అనేది సేకరించడం జరుగుతుంది కాబట్టి సో ఆ లింక్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ప్రధానంగా మనము ఏదైతే హెచ్ఎస్ మ్యాపింగ్లో జియో ట్యాగింగ్ చేసుకుని ఉంటారో మీ దగ్గరకు వచ్చి సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళు నిజంగా ఎంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే కన్నా మీరు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సార్ కానీ మేడం గారు ఉన్నారో వారి యొక్క లాగిన్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో ప్రధానంగా మనకి రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనేది మాకు ఎంప్లాయీ వచ్చి జియో ట్యాగింగ్ అని చేయడం జరిగిందండి. సో చేసిన తర్వాత మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో దాదాపు మేము మా ఫ్యామిలీ వచ్చేసి 4 members ఉన్నారు. సో 4 members అని యాడ్ అయ్యారా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం. సో ప్రధానంగా దాదాపు 30 నుంచి 40 లక్షల మంది హౌస్ హోల్డ్ డేటాలో లేరని చెప్పేసి గవర్నమెంట్ అనేది దృష్టికి రావడం జరిగింది. సో అందుకోసం మరొకసారి ఈ సర్వేనే చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఎవరైతే మీ దగ్గరికి సచివాలయ ఎంప్లాయీస్ రాలేదో వాళ్ళు ఖచ్చితంగా మీరు జియో ట్యాగింగ్ చేసుకోండి. ఈ జియో ట్యాగింగ్ అనేది పింఛన్స్కి ముడిపడి ఉన్నది. సో ఖచ్చితంగా పింఛన్స్ తీసుకున్న వాళ్ళు ఈ జియో ట్యాగింగ్ అనేది కంపల్సరీ చేసుకుని ఉండాలండి. సో ఎందుకంటే గవర్నమెంట్ దృష్టికి ఎవరెవరు ఏ పింఛన్స్ తీసుకుంటున్నారు ఏంటని చెప్పేసి డేటా అనేది సేకరించడం జరుగుతుంది. అలాగే పింఛన్స్ కూడా ఈ జియో ట్యాగింగ్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేది మనకి డోర్ టు డోర్ పింఛన్స్ అనేది డెలివరీ చేస్తున్నారు కాబట్టి సో ఈ జియో ట్యాగింగ్ ద్వారానే పింఛన్స్ అనేది ఎవరి ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇదైతే మంచి విషయమనే చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఎంప్లాయీస్ అప్లికేషన్ యాప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ యాప్లో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిజిగ్నేషన్ ద్వారా ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అంటే మనకి బయోమెట్రిక్ కానీ ఫేషియల్ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ సో చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయండి. ఇక్కడ మనకి హెచ్ఎస్ జియో లొకేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్డేట్ ఈకేవైసీ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది అప్డేట్ ఈకేవైసీ గురించి కూడా అడగడం జరిగింది. సో పేర్లు తప్పు పడినాయి అని చెప్పేసి, జెండర్ తప్పు పడింది అని చెప్పేసి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మీరు అప్డేట్ ఈకేవైసీ చేసుకుంటే కన్నా ఫర్దర్గా 24 hours కానీ 48 hours కానీ మీకు చేంజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం హౌస్ హోల్డ్ జియో లొకేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మీకు సంబంధించి మీ సచివాలయంలో ఎంతమంది క్లస్టర్స్ అంటే ఉన్నారో అంటే కుటుంబాలు యాడ్ అయి ఉన్నారో ఎన్ని కుటుంబాలు యాడ్ అయి ఉన్నారో ఆ క్లస్టర్ సంబంధించి ఒక్కొక్క క్లస్టర్కు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 50 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 50 నుంచి 60, 70 లోపల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా క్లస్టర్లు అనేది మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకున్న వెంటనే వారి యొక్క డీటెయిల్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డోర్ నెంబర్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేసిన వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళి సచివాలయ ఎంప్లాయీస్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క ఆధార్ నెంబర్లో ఉన్నటువంటి డోర్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఆ డోర్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క హౌస్ అని క్యాప్చర్ ఇమేజ్ అనేది ఫోటో తీయడం జరుగుతుంది. సో క్యాప్చర్ ఇమేజ్ తీసిన తర్వాత ఫర్దర్గా ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది. సో సబ్మిట్ చేసిన వెంటనే ఆ ఫ్యామిలీలో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ ఆధార్ నెంబర్ సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే హెడ్గా ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వారి యొక్క ఫ్యామిలీ మొత్తం మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ నేమ్ ఉన్నాయా లేదా ఒకసారి అయితే అడగండి. సో ఎంతమంది ఉన్నారు సార్, సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా వచ్చినట్టు కుటుంబ ప్రభుత్వం ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ అనేది చేస్తుంది కదా, సో ఫ్యామిలీ మొత్తం రావడం జరిగిందా లేకుంటే లేదా అని చెప్పేసి అడగండి. ఎందుకు అడగండి అని చెప్తున్నా అంటే గతంలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ మ్యాపింగ్ చేసినటువంటి హౌస్ హోల్డ్ డేటా అనేది క్లియర్ చేయడం జరిగిందండి.
సో డేటా అనేది చూపించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఈ డేటా అనేది మనకి పూర్తిగా ఉందా లేదా అని చెప్పేసి చాలామందికి కూడా డౌట్ ఉంది. కాబట్టి మీరు అడగండి మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఎంప్లాయీస్ వచ్చినప్పుడు. సో ఈ విధంగా ఎంతమంది యాడ్ అయినారు సార్, మేము ఇంత ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నాము, సో అందరూ వచ్చారా అని చెప్పేసి అడగండి. సో ఈ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మనం వారి యొక్క బయోమెట్రిక్ అని తీసుకుంటే మనకి జియో ట్యాగింగ్ అనేది సక్సెస్ అని రావడం జరుగుతుంది. ఇలా మనకి ఈ విధంగా ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి జియో ట్యాగింగ్ చేసుకోండి. పింఛన్కి చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో జియో ట్యాగింగ్ బట్టి పింఛన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. నేను వీడియో చేయడం లేట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు మనము ప్రజెంట్గా మనకి 2 డేస్ 3 డేస్ బ్యాక్ వచ్చి చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి జియో ట్యాగింగ్ చేశారు. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం యాడ్ అయ్యారా లేదా అని చెప్పేసి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి. సో గతంలో అయితే మనకి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి సచివాలయం దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుందండి. సో ప్రధానంగా ఆ ప్రాసెస్ కూడా సచివాలయ ఎంప్లాయీస్ యొక్క అనుమతి మేరకు నేను చెక్ చేయడం అయితే జరిగింది. సో మా ఫ్యామిలీ మొత్తం అయితే మాకు రావడం జరిగిందండి. సో జియో ట్యాగింగ్ చేసిన తర్వాత ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది స్టేటస్లో. సో జెండర్ కావచ్చు, నేమ్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, మొత్తం డీటెయిల్స్ అనేది కరెక్ట్ రావడం జరిగింది. ఒకసారి మీకు కరెక్ట్ వచ్చిందా లేదని చెప్పేసి మీకు సంబంధించి మీ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇవ్వగలను. సో ఖచ్చితంగా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కానీ కింద వాట్సాప్ గ్రూప్ ఉంది, డైరెక్ట్ దాంట్లో నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ జియో ట్యాగింగ్ అయిపోయిన తర్వాత 1 డే తర్వాత నేను చెక్ చేయడం అయితే జరిగింది. సో స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన గ్రామ వార్డు సచివాలయంలో మనం జియో ట్యాగింగ్ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వచ్చి మ్యాపింగ్ చేసిన తర్వాత మనము అందరం మ్యాప్ అయ్యాం లేదా అనేది స్టేటస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చండి. సో ఈ ప్రాసెస్ అనేది కేవలం సచివాలయం ఎంప్లాయీస్ యొక్క డిస్ట్రిక్ట్ వారి యొక్క లాగిన్లో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అక్కడ వెళ్ళి అడగండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అదర్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి ఓల్డ్ వెబ్సైట్ GSWS ఏదైతే ఉందో అందులోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుందండి. GSWS అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళని యాడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, సో బాయ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో సార్ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో హౌస్ హోల్డ్ ఐడి అయితే రావడం జరిగింది. సో సిటిజన్ నేమ్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి జెండర్ రావడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మన యొక్క స్టేటస్ అనేది మనకి HS జియో లొకేషన్ క్యాప్చర్ చేసిన తర్వాత మన యొక్క డేటా అనేది మనకి రావడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మీరు గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి తెలుసుకోవచ్చండి. సో ఇదండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి జియో ట్యాగింగ్ అనే దానికి సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.